మందిరంలో ఉన్నాం. అందుకు స్తోత్రాలు బ్రహ్మ. ఈరోజు ఈ యొక్క 2025 సంవత్సరం 1వ తారీఖు ఈ మందిరంలో కూడుకున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి. స్వామిని సన్నిధి అర్పించండి. దాసుని వాడుకోండి, బలపరచుకోండి. ఇక్కడ ఉన్న బిడ్డలకి నీ మాట అర్థమయ్యేట్టుగా కొంచెం చేస్తున్నాము అడిగి ప్రార్థన చేయించుకున్నాను. ఓకే రైట్. ఇక్కడ పిల్లలు ఎవరు లేచినా మీరు మాట్లాడినా బాగుంది. కనుక ఎదుర్కొంటే జాగ్రత్త తీసుకుంటే పిల్లలు బయటకు వెళ్తున్నాను వస్తున్నారు కనుక వాళ్ళని నెలకొని చూసుకుంటాం. ఏంటండి, దయచేసి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రేమించి తన ఆశీర్వకరమైన కృపలో తారతమ్యం లేకుండా అందరిపైన దేవుడు ఏం చేస్తున్నాడంటే తన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కుమ్మరించినట్టును సూర్యుడు అనగా ప్రకాశించినట్టును అందరిపైన తన కృపను చూపుతున్నాడు. అలాగే ఈ యొక్క 2025వ సంవత్సరంలో కూడా ఈ అందరి యొక్క జీవితాల్లో దేవుడు ఒక నూతనమైనది రోజుని సంవత్సరాన్ని ఇచ్చాడు. అందరిని బట్టి దేవుడికి మహిమ. కనుక ఇక్కడికి వచ్చిన వారందరికీ నేను చెప్పే మాట ఏమిటి అంటే వాక్యం చదివిస్తుంది. క్రీస్తునందు కలుగు అనుభవం అనే విషయాల గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే మనం రాబోతున్నది నూతనమైనది సంవత్సరాల కొరకు ఎదురు చూసి నూతన సంవత్సరంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అనేటువంటి చక్కటి 7 సంగతులను మనము రాత్రి నేర్చుకున్నాము. అయితే మనము ప్రవేశించాం. ఇప్పుడు తెల్లవారి జనవరి 1వ తారీఖు 2025 వచ్చాం. అయితే క్రీస్తునందు మీరందరూ ఉన్నారు కనుక, దేవుని యందు మీరు ఉన్నారు కనుక, ప్రభువులో సాగుతున్నారు కనుక, క్రీస్తునందు మీరు ఏం చేయాలి లేక క్రీస్తునందు కలుగు అనుభవం ఏమిటి అనేది ఈ దినాన్ని మీకు చిన్నపాటిగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒకసారి మనమందరము పాత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుని కొత్త సంవత్సరాలకి లోనికి వచ్చి మన ఆలోచనలన్నీ కూడా దేవుని ఎదుటి పెడదాం. ఇప్పుడు పాత సంవత్సరంలో అనేక విధాలైన పరిస్థితులు మన మీద ఉన్నాయి, వచ్చాయి, గడిచాయి. కానీ ఒక కారణమైన విషయం ఏంటంటే అందరూ నూతనమైన సంవత్సరంలోకి వచ్చి ఆశీర్వాదాల కొరకు సిద్ధపడుతున్నది. మన జీవితంలో దేవుని బిడ్డలారా, ఎలాగ నూతనంగా మన జీవితాన్ని గడపాలి, ఎలాగన్నా నూతనమైనది దయచేసి దాని ఎదుర్కొంటూ ఈ 2 లైట్లు తీసేస్తారు. లైట్ ఆ కళ్ళలో పడుతున్నాయి. అయితే క్రీస్తునందు కలుగు అనుభవం నీకు కావాలి. క్రీస్తునందు కలుగు అనుభవం నీకు రావాలి అంటే దేవుని వాక్యంలోనే దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఎలా ఉండాలి మనం అంటే నూతన హృదయం కలిగి ఉండాలి, నూతన ఆత్మ కలిగి ఉండాలి, నూతన భాష కలిగి ఉండాలి, నూతన గీతాన్ని కలిగి ఉండాలి, నూతన మార్గాన్ని కలిగి ఉండాలి.
ఇవన్నీ కూడా క్రీస్తునందు మీరున్నారు చూస్తారా. క్రీస్తులో ఇలాంటి అనుభవం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక కొత్త సంవత్సరంలో ప్రవేశించినది దేవుని యొక్క సంగమా, స్త్రీలారా, పురుషులారా, యవనస్తులారా, మీరు క్రీస్తు నందు ఎలా ఉండాలి అని అంటే పాత సంవత్సరాన్ని మీరు కడిగి వేసుకుని పాత యొక్క అనుభవాలు మీ హృదయాల్లో యేసు రక్తంలో కడిగి వేసుకుని మీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా దేవుని ఎదుట కొత్త సంవత్సరంలో తీసుకుని నడవాలి. యేసు గ్రంథం తీయండి. యేసు గ్రంథం తెచ్చి 36వ అధ్యాయాన్ని చూడండి. అందరూ మీ బైబిల్ నుంచి 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. నూతన హృదయాన్ని ఇచ్చేదను, నూతన స్వభావాన్ని నీకు కలుగజేసేదను, రాతిగుండి మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. అందరూ ఒకసారి చూడండి. దేవుడు మీతో మాట్లాడే విషయం ఏమిటి అంటే క్రీస్తు నందు కలుపు అనుకుని ఎలా ఉండాలంటే కొత్త సంవత్సరంలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నూతన హృదయం అంటే ఇంతవరకు నీ హృదయం ఎలాగుందో, నీ భర్త హృదయం ఎలాగుందో, నీ పిల్లల హృదయం ఎలాగుందో, కానీ ఈరోజు దేవుడు అంటాడు నీకు నూతన హృదయాన్ని నేను ఇస్తాను అంటాడు. నూతన హృదయాన్ని కావాలి. ఆ నూతన హృదయం కలిగిన వారే క్రీస్తునందు కలుగు అనుభవాలు ఏంటో దేవుని సన్నిధిలో తెలుసుకోగలుగుతారని మీకు నేను తెలియజేస్తున్నాను. నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను. గమనించింది. నూతన హృదయం అంటే కొత్త హృదయం. దేవునికి స్తోత్రం. ఏ హృదయం ఇస్తాడండి అంటే కొత్త హృదయాన్ని ఇస్తాడు. కొత్త హృదయాన్ని ఇవ్వాలి అనుకో, ఇచ్చాడు అనుకో, ఇస్తున్నాడు అనుకో, ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే పాత యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా దూరం చేసుకోవాలి. మీరు అలా చేసుకున్నట్లయితే దేవుడు కొత్త హృదయాన్ని మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని నీకు కలుగజేసేదను. స్వభావం, కొంతమంది స్వభావాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ స్వభావాల నుంచి బయటికి రాలేరు. వారి స్వభావాన్ని మార్చుకోవడానికి చాలా కష్టపడతారు. అయితే క్రీస్తు నందు కలుగు అనుభవం నీకు ఉంటే, దేవుని యందు మీరుంటే, దేవుని వాక్యములందు మీరుంటే, మీకు పాత స్వభావం ఏమవుతుందంటే మీలోంచి తొలగిపోయి కొత్త స్వభావం వస్తుంది. కనుక కొత్త స్వభావం వచ్చింది అనుకోండి, ఎలా ఉంటారంటే తెలుసా, మీరు అందరికీ కూడా మనిషి పాత వ్యక్తివే కానీ, మనిషివే కానీ నీలో హృదయ మార్పుల వలన కొన్ని శరీరంలో పరివర్తన కలిగిన పరిస్థితులు కనిపిస్తాయి. చెప్పండి, ఏమన్నా చెప్పాలి మీరు? ఆమె చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పండి, ఎక్కడ చెప్పండి. హల్లెలూయా. కనుక అప్పుడు మీ యొక్క కాళ్ళు, మీ కళ్ళు, మీ నోరు, మీ చేతులు,
ఈ శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా పరివర్తన కలిగేటి పరిస్థితులు నూతన హృదయంలో ఉంది, నూతన యొక్క స్వభావంలో ఉంది. కనుక కొత్త సంవత్సరాన్ని చూసిన దేవుని బిడ్డలారా, ఈ పరివర్తనే మీ జీవితానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అనేక మందికి మార్గము చూపించేటువంటి మనిషిగా నీ జీవితం ఉండాలి అనుకుంటే నీవు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని కలగాలి. అయితే కలగాలి అంటే హృదయంలో ఒక విధమైన పరిస్థితి అందరికీ ఉంటుంది. స్త్రీలకి ఉంటుంది, పురుషులైన వారికి ఉంటుంది, యవనస్తులైన స్త్రీ పురుషులు కూడా ఉంటుంది. అదేంటంటే ఇక్కడ రాశాడు, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఏం చేస్తాను, మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెట్టి స్తోత్రం చెప్పండి. ఏమిస్తాడు దేవుడు? మాంసపు గుండెను ఇస్తాడు. ఏ గుండె తీసేసి? రాతి గుండెను తీసివేసి. ఒకసారి నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా వింటే దేవుడు కదా, ఖర్జూర వృక్షాన్ని మీలో కొంతమంది ఇతర దేశం వెళ్ళిన వాళ్ళు ఖర్జూర వృక్షాన్ని చూశారు, కొంతమంది టీవీలో చూశారు, కొంతమంది ఫోన్లో చూశారు. ఖర్జూర వృక్షం చూడలేని వారు ఎవరూ లేరు. ఈ ఖర్జూర వృక్షం అని దేవుడు మనకి పోల్చాడు. విన్నారా? ఖర్జూర వృక్షం ఎవరు పోల్చాడు? మనకు పోల్చాడు. అంటాడు, మీరు ఖర్జూర వృక్షం వలె ఏం చేయాలి? మూవ్ వేసి చిగురించి భరించాలని కీర్తన గ్రంథంలో ఉంచాము. మీరు ఎప్పుడైనా ఖర్జూర వృక్షాన్ని మీరు పరిశీలించి చూడండి. అందరూ ఒకసారి చూడండి. ఖర్జూర వృక్షాన్ని పరిశీలించి చూడండి. అది మొదటి నుంచి కింద చూస్తే అది కనుపులుగా ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? కనుపులుగా ఉంటుంది కదా. ఎక్కడానికి కానీ, దిగడానికి కానీ, ఎక్కి దిగడానికి కానీ చాలా కష్టం. మీరేనా జాగ్రత్తగా వాక్యాన్ని వినడానికి మీ మనసు పెట్టండి. అలాగా ఖర్జూర వృక్షం అనేది పోల్చాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ పోల్చాడు. అది కనుపులుగా ఉంటుంది. ఎక్కడానికి దిగడానికి చాలా ఇబ్బంది. అది ఎక్కే విధానం వేరుగా ఉంటుంది, దిగే విధానం వేరుగా ఉంటుంది. అలా కాకుండా తాడి చెట్టు, కొబ్బరి చెట్టు ఎక్కినట్టు ఎక్కేమనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతుంది? గాయాలు కలుగుతాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరెవరు, నేనెవరిని అంటే ఖర్జూర వృక్షాన్ని. ఏమండి? దాని గురించి చాలా విషయాలు చెప్పచ్చు. అలా చెప్పను కానీ ఆ ఖర్జూర వృక్షాన్ని దాన్ని కొట్టేసిన తర్వాత, అనగా ఒక ముద్దులాగా చేసిన తర్వాత దేవుని బిడ్డలారా దాన్ని 2 పేర్లు చేస్తారు. 2 ముక్కలుగా బద్దలు పడతారు, ఎడదీస్తారు. అందరు స్తోత్రం చెప్పండి. చెప్పండి. 2 ముక్కలుగా 2 పెచ్చులుగా చేస్తారు. చేసినప్పుడు మీకు ఏం కనపడుతుంది అంటే మీరు గ్రహించాలో లేదో, ఇది ఇలా అన్నది. ఆ యొక్క 2 పేర్లు చేయగానే లోపల ఒక మెత్తని ఏం కనపడుతుంది? పీసు. ఏం కనపడుతుంది? మెత్తని పీసు కనపడుతుంది. దేవుని స్తోత్రం. అయితే ఖర్జూర వృక్షం మీరైతే పైన మీరు కరుగ్గా, అందరికీ భయంకరంగా కనపడినా, ఇబ్బందికరంగా కనపడినా, కొరికేసి నవ్వేసి పీదేసినట్టు వారిగా కనపడినా, లోపల మాత్రం మెత్తదనం అనేటువంటి మనసు, హృదయము ఎవరికి ఉండాలంటే క్రైస్తవ పిల్లలకు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది అది అంటే ఇక్కడ చెప్పాడు,
ఏమని? నీకు నూతన హృదయాన్ని కలుగజేస్తాను, నీకు నూతన స్వభావం కలుగజేస్తాను అని చెప్పి రాతి గుండె తీసి మాంసపు గుండెని ఇస్తాను. దేవుని స్తోత్రం. ఏ గుండెని ఇస్తాడు చెప్పండి? నేను అడిగినప్పుడు సమాధానం. ఏ గుండెని ఇస్తాడు? మాంసం గుండెని ఇస్తాడా? మాంసపు గుండెలు ఇస్తాడా? చెప్పండి. మాంసపు గుండెని ఇస్తాడా? మాంసపు గుండెలు ఇస్తాడా అని అంటే మనిషికి అందరికీ, చిన్నపిల్లలు మొదలుకి వృద్ధాప్యం వాళ్ళందరికీ గుండె ఉంటుంది కానీ గుండెలు ఉండవు. దేవుని స్తోత్రం. అంటారు కదా, నీకు ఎన్ని గుండెలు ఉన్నాయిరా అంటారు కదా. ఆ అమ్మాయికి ఇన్ని గుండెలు ఉంటే ఇలా మాట్లాడుతుంది, ఈ అబ్బాయికి ఇన్ని గుండెలు ఉంటే ఎన్నో గుండెలు ఒకటే గుండె ఉంటుంది. దేవుని స్తోత్రం అనమాట. ఓకేనండి. దేవుని పిల్లలారా, లోపల ఏ విధమైన మెత్తని పీసు ఉందో ఆ పీసు మన జీవితంలో హృదయానికి చూసినగా ఉంది, మన స్వభావానికి చూసినగా ఉంది. కనుక కొత్త సంవత్సరంలోకి వచ్చిన నీ జీవితము పైన అందరికీ కలుగ్గాను లేక గుర్చేసిన దానిగాను ఇబ్బంది కలిగే దానిగా ఉన్నప్పటికీ కూడా నీ మనస్సు ఒకవేళ మెత్తని పీసు వలె రాతి గుండె తీసివేసి మాంసం గుండె వలె నువ్వైపోయావనుకో, నిన్ను ఎంత ప్రేమిస్తారంటే యేసుప్రభువు వారు, నిన్ను సమాజం ఎంత ప్రేమిస్తుంది అని అంటే, నిన్ను సంఘం ఎంత ప్రేమిస్తుందంటే నేను చెప్పలేని కానీ చాలా గొప్పగా ప్రేమిస్తుంది. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. కనుక క్రీస్తునందు కలుగు అనుభవం ఇలా ఉంటుందండి. ఏమంటారు? క్రీస్తునందు నువ్వు ఉన్నావంటే ఇలాంటి అనుభవం ఎవరిలో కనపడాలి? క్రైస్తవ బిడ్డమైనటువంటి పురుషుడైనా స్త్రీవైనా నీకు ఉండాలి. ఓకేనా? అలా ఉండేటువంటి వాళ్ళు అందరూ దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అయితే రెండవ మాట ఏంటంటే నూతన ఆత్మ. క్రీస్తు నందున్న వారికి మరొక కలిగే అనుభవం ఏమిటి అంటే, దేవుని పిల్లరా, నూతన ఆత్మ కలిగి ఉంటారు. ఇదే ఎక్స్ఎల్ గ్రంథాన్ని చూడటం 11వ అధ్యాయాన్ని తెరవండి. 11వ అధ్యాయాన్ని తెరిచి 11వ అధ్యాయాన్ని తెరిచి 19వ వచనాన్ని చదవగలరా? వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేసి ఎవరైతే ఉన్నారో దేవుని వీటిలో వారి యందు నూతన ఆత్మ ఏం చేస్తాడు? పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ ఆత్మ పుట్టిస్తాడండి? అందరు గట్టి చెప్పాలి. ఏ ఆత్మ పుట్టిస్తాడు? గట్టి చెప్పండి. ఏ ఆత్మ పుట్టిస్తాడు? నూతన ఆత్మ పుట్టిస్తాడు. నీలో దురాత్మ ఉంటే, నీలో అపవిత్రాత్మ ఉంటే దానిని ఏం చేస్తాడండి దేవుడు? అనగా బయటికి నెట్టి వేస్తాడు. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు అది బయటికి వచ్చేస్తుంది, ఉండదు. పరిశుద్ధాత్మ నీలో ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నాడు అనంటే నీ మీద పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావంటే నీలో దురాత్మ ఉండదు, ఊదురాత్మ ఉండదు, చెడ్డాత్మ ఉండదు, పగ కలిగిన ఆత్మ ఉండదు. ఇంకా రకరకాలైన శాస్త్ర లోకంలో చాలా ఉన్నాయని చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ కనపడతాయండి? దేవుని వాక్యంలో అండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కనబడతాయండి. ఇవన్నీ కూడా మనుషుని యొక్క లోపల నుండి అవేంటంటే వస్తున్నాయంట.
మనిషి యొక్క లోపం ఏంటంటే మనిషి యొక్క ఆత్మలో నుండి మనసులో నుండి ఇవన్నీ కూడా అపవిత్రమైనవి అని దేవుడు చెప్తాడు. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ తొలగిపోవాలి అనే ఆలోచన నీకు ఉంటే నీలో ఏం రావాలంటే ఆత్మ రావాలి. ఆ ఆత్మే పాత ఆత్మ పోయి నూతన ఆత్మ. దేవునికి స్తోత్రం. నూతన ఆత్మ. దేవుని స్తోత్రం. కనుక క్రీస్తునందు గొప్ప అనుభవం కలగాలి అంటే ఇదిగో ఈ యొక్క రెండవ మాట ఆత్మ, నూతన ఆత్మ అది కలిగి ఉండాలని నేను తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాను. మూడవ మాట కూడా చదువుకున్నాం. అదేవిధంగా చెప్పింది కొత్త భాషలు కలిగి ఉంటారు అనే వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని చూద్దాం. 16వ అధ్యాయం నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఎందుకంటే మనకి ప్రేమ హిందూ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. నాకు చాలా టైం అవుతుంది కనుక 16వ అధ్యాయాన్ని తెరవండి. 17వ వచనాన్ని చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను ఎల్లగొట్టెదను, కొత్త భాషలు మాట్లాడుదురు. అందరూ స్తోత్రం చెప్పండి. అరుగు చెప్పండి. ఈ మధ్యన చాలా మంది యేసుప్రభువు నమ్మిన వారు మొదట్లో బాగానే ఉంటున్నారు, కానీ తిరిగి ఏం చేస్తున్నదంటే కొత్త భాషలు మానేసి పాత భాషలే మాట్లాడుతున్నారండి. ఎక్కువ మంది లాకారాలు, ఆకారాలు, ఆకారాలు, అరుకారాలు ఇలాంటి. కానీ లాకారం అంటే లాంటి మీకు తెలుసు కదా, మరి అది ఎవరు చెప్పలేను. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వీళ్ళు యేసుప్రభు నమ్ములే, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని మరి బాప్తిస్మం పొందినోళ్ళే, యేసునందు అనగా వాక్యం చదివేవాళ్ళే. ఏం మాట్లాడతారు? ఇలాంటి భాష మాట్లాడుతున్నారు. అయితే ఈ భాష ఏ భాష? కొత్త భాష అంటే కొత్త భాష కాదు, పాత భాష. తెలుసుకుంటారు చెప్పండి. ఇప్పుడు క్రీస్తునందు కలిగిన అనుభవం నీకుంటే పాత సంవత్సరంలో పరిస్థితులు, మాటలు వదిలిపెట్టి కొత్త సంవత్సరంలోకి వచ్చిన నీ జీవితంలో ఏముండాలంటే కొత్త భాష ఉండాలి. దేవుని స్తోత్రం. ఏముండాలి? ఎవరన్నా మేము తిట్టారండి, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆకారం మాట్లాడేదనుకోండి, దేవునికి మహిమ. ఆకారం మాట్లాడేదనుకోండి, హల్లెలూయా. ఇలాగా మనం మాట్లాడుతున్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏమండి, ఒక చిన్న సంఘటన జరిగిందంటండి. ఇలా ఏనండి, యేసుప్రభుని నమ్ముకోనండి కొంతమంది నీళ్లు పట్టుకోవడానికి ఎక్కడికి వెళ్తారంటే, ఈ వరకంటే కుళాయిలు వెళ్ళేవారు. బయట పైపులు ఉండే కనుక ఇప్పుడు ఎవరింటికి వాడికి ఏమొచ్చేసి పైపులు వచ్చేసింది. ఆ పైపులు కూడా బిందులెట్టుకుని సొమ్ములెట్టుకుని అక్కడ లైన్లో ఏం చేసి పెట్టుకునేవారు. ఒకవేళ సొమ్ము కానీ, ఆ డొక్కు కానీ, ఆ బింది కానీ తప్పించారు. చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయండి. దేవుని స్తోత్రం. ఎలాంటి గొడవలు అంటే ఆస్తులు దోసుకున్నట్టు వాటిని అనుకునేవారండి. ఏమండి, ఒక క్రైస్తవుడు ఆ బైబిల్ కాడికి వెళ్ళినప్పుడు అన్యులు కూడా వస్తారు. అప్పుడు గొడవ వస్తుంది కదా. ఏంటండి, ఇష్టానుసారంగా ఏమండి అన్యులు ఏం చేస్తారు? బూతులు మాట్లాడతారు. క్రైస్తవులని వాళ్ళు ఏం చేయాలి? మంచిగా మాట్లాడాలి.
కోపం వచ్చేసి ఇష్టానుసారంగా ఆమె కూడా ఇప్పుడే మాట్లాడుతుంది, అదే మాటలు కూతురు మాట్లాడుతుందండి. చూడండి, ఇంకా అందరూ అదే సమయంలో పాస్ గారు సైడ్ వేసుకొస్తున్నారండి. ఓరిగా ఇవి ఏదికేది చెప్తుందో అదే దీన్ని క్రైస్తవురాలు కూడా తెలుస్తుందండి. పాత్రి గారిని చూడగానే నీ బాబు హల్లెలూయా, నీ అమ్మ హల్లెలూయా, నీ అక్క హల్లెలూయా, నీ తమ్ముడు హల్లెలూయా, నీ వాడు హల్లెలూయా, నీ యొక్క నాన్న స్తోత్రం, నీ బాబు స్తోత్రం అని మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇలాంటి భాషలో ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా మీరు గమనించండి, దేవుని వాక్యం చెబుతుంది కొత్త భాష మారిన తర్వాత, క్రీస్తు అందులోకి వచ్చిన తర్వాత, యేసును నమ్మిన తర్వాత, నీ జీవితం బాగున్న తర్వాత, యేసును వెంబడిస్తున్న తర్వాత నీవు నీ పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకోకుండా ఏం చేయాలండి? యేసును కూర్చున్న మాటలు మాత్రం, దేవా నీకు వందనాలు ప్రభువా, ఈమె నన్ను తిట్టింది, ఆమె దీవించిన ఆయన, ఆమె నన్ను అందనాయన, ఆమె బిడ్డలు దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన. నీ నోట కొత్త భాష, కొత్త మాట రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వర్ణన గమనించండి. నీ నోట కొత్త భాష ఉందా? నీ నోట ఇంకా పాత భాష ఉందా? దయచేసి క్రీస్తులో కలిగిన అనుభవాలు నీకు కలగాలంటే దేవుని పెట్టారా, ఇదిగో నీ నోట ఏముండాలి? కొత్త భాష ఉండాలి. దేవుని స్తోత్రం. నేను ముందుకు వెళ్ళిపోతాను, అక్కడే ఉంటే అవదు కనుక నేను ఎన్నో విషయం చెప్పాను. మొదటిది నూతన హృదయము, రెండవది నూతన ఆత్మ, మూడవది కొత్త భాష, నాలుగోది కొత్త గీతం. మన చదువు బైబిల్లో కీర్తన అందరూ కూడా 40వ కీర్తన 3వ వచనాన్ని చదవండి. తనకు స్తోత్ర రూపముకు కొత్త కీర్తనను మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి దేవునికి స్తోత్రం కలుగును గాక. గర్విష్ఠులు త్రోవ విడిచి వద్దులేండి, 3వ వచనం సరిపోతుంది మనకి. జాగ్రత్తగా ఈ బైబిల్ తెరిచి ఆలోచిస్తారా? 3వ వచనాన్ని, తనకు స్తోత్ర రూపముకు కొత్త కీర్తనను మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుదురు. జాగ్రత్తగా వింటున్నారా? నీ నోట ఏముండాలంటే కొత్త ఏమన్నాడు? కొత్త గీతం ఉండాలి, కొత్త పాట. గీతం అంటే పాట, కొత్త పాట. ఈ 3వ వచనంలో తనకు, ఎవరికి? తన అంటే దేవునికి, స్తోత్ర రూపముకు అని కొత్త కీర్తనను దేవుడు ఏం చేశాడంటే మన నోటను ఉంచాడు. అది మన నోటను ఉంచినప్పుడు, మాట్లాడినప్పుడు అనేకులు అది చూసి దేవుని యందు ఏం చేయబడతారు? భయభక్తులు కలిగి లేక మార్చబడతారు. దేవుని స్తోత్రం. ఈ రోజున క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తున్నారో తెలుసండి? క్రీస్తునందు అనుభవం కలిగి కూడా మానేశారు. కొత్త కీర్తన పాడలేదు, అదే యేసుప్రభు పాటలు మానేశారు. పాడి 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 ఇప్పుడు ఏం చెప్తాడంటే, ఏమంటే పడ్డాలే ప్రేమలో. ఏంటంటే ఇందులో పడ్డారంటే ప్రేమలో పడలేదు, పేడలో పడ్డాము. విన్నారా? చాలా మంది
కొత్త పాటలు పాడటం మానేసి ఈ మధ్యన పాత పాటలు మొదలెట్టారు. మళ్ళీ కొత్త పాటలు పాడవాళ్ళే మళ్ళీ పాత పాటలు మొదలెట్టారండి. ఇది క్రీస్తులో కలిగిన అనుభవం అంటారా? చెప్పండి. 2025 సంవత్సరంలోకి వచ్చేసాం. ఎంతకాలం నుంచి ఉంటాం? ఎంతకాలం ఆలోచిస్తాం? ఏమండి ఆలోచించి దేవుని స్తోత్రం కలుగుతాం. నా చిన్నప్పుడు నేను సినిమా ఆపరేటర్. నేను 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు వయసు వచ్చే వరకు సినిమా ఆపరేటింగ్ చేసేవాడు. చాలా పాటలు నాకు తెలుసు. నేను 19వ సంవత్సరం లాస్ట్లో ప్రభు పిలిస్తే ప్రభు మాటకు లోబడి నేను సేవకు వచ్చినాను. ఇప్పుడు 53 సంవత్సరాలు వచ్చేసి దేవుని మహాకృప ఇలాగ ఆరోగ్యంగా దేవుడు అందించాడు. అందుకు దేవుడికి మహిమ. ఏమండి ఒక సినిమా ఉండేదండి, అంటే చాలా సినిమాలు ఉన్నాయి. అందులో అది పులిపిట సినిమా అండి. ఏమండి అందులో ఒక పాట ఉందండి, కాశీ విశ్వనాథ అని పాట ఉంది. ఇంకా అంత పాటలేండి. దేవుని స్తోత్రం. మీరు అంటారు ఫాస్ట్ గారు సినిమా పాట పాడతారా? ఫాస్ట్ గారు పాడకూడదా అంటే పాడకూడదు. అయితే ఎందుకు పాడతామంటే తెలుసుకోవాలి కదా, ఎందులో ఏముందో, ఏ పుట్లో ఏముందో, ఏ గంజంలో ఏముందో తెలుసుకోవాలి. నేను కూడా నా దగ్గర ఫోన్లో ఎన్నో గ్రంథాలు, వేద గ్రంథాలు, బైబిల్ గ్రంథాలే కాదు, వేద గ్రంథాల్లో ఎంతో మంది ఎవరు మన స్వామీజీలు వాళ్ళు అనేక మంది చెప్పిన విషయాల్లో దేవుని సత్యం ఎంత ఉంది కనుక క్రీస్తు సత్యం ఎంత ఉందని తెలుసుకుని అనమాట నేను కూడా ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని విపాదన చేసుకోవడానికి అందులో కరెక్ట్గా ఉందా లేదా అనేది నేను కూడా ఇంటుంటాను, చేస్తూ ఉంటాను. అయితే క్రైస్తవ గీతాల్లో ఒక ఆయన మాట్లాడాడు. క్రైస్తవ గీతాల్లో ఒక ఆయన మాట్లాడాడు. ఇప్పుడు కాదు, నా చిన్నతనంలో నమ్ముకున్న సమయం ఏంటండి, ఏమని కట్టాడంటే, తండ్రి యేసునాథా స్వామి యేసుదేవా నీవే మా తండ్రివైతే, నీవే మా తండ్రి కావా. దానికి వారసు ఏమిటో తెలుసా? హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని పెట్టాడు వారసు. అందులో ఏముంటుంది? హర హర చెంగు అని ఉంటుంది అనమాట. అంటే పశువులు ప్రాణులు సర్వం నీ దీక్షే కదా. పాట మంచిదేనండి, అప్పుడు పాట కదా. ఏమంటే ఈ 52 సంవత్సరాలు 53 సంవత్సరాలు ఏంటి అనుకుంటుందండి. కనుక పాపకర్మం పండిన మనిషికి యేసు దేవుడే రక్ష. అనేటువంటి చక్కటి స్వాగంతో పాడిన పాట చాలా బాగా పాడతారు. నేను నాకు కూడా వచ్చింది. ఇలాగా దేవుని బిడ్డలారా చాలా మంది ఒకవేళ అది వదులుకోలేక చేయలేక పాత పాటను విడిచిపెట్టుకోలేక ఈ పాత పాటని ఏం చేస్తారండి, అలాగా క్రిస్టియన్స్లో అదొక పాట రాసి అలాగా ఏం చేస్తారండి, ఆశ తీర్చుకుంటారు. ఏం తీర్చుకుంటారు అని చెప్పండి, ఆశ తీర్చుకుంటారు. కొంతమందికి ఆశలు చావు కదా, ఆశలు పిల్లల్లో చూసుకుంటారు, భర్తలో చూసుకుంటారు, బిడ్డల్లో చూసుకుంటారు. ఇలా డెకరేషన్ మామూలు డెకరేషన్ చేయడం యేసుక్రీస్తు యొక్క క్రైస్తవులైన బిడ్డలైన వారు దేవునికి స్తోత్రం కలుగును. ఇలా చూసుకుని ఏం చేస్తారంటే వారి జీవితాలు కొనసాగిస్తారు యేసు ప్రభువులో. సరే వాటి ఇష్టం. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, క్రైస్తవుడిగా ఉండాలి. క్రైస్తవ పిల్లలుగానే మనం పెంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగని మా పాస్టర్ గారిలాగా ఓటు తీసిన మనసు కూడా ఉండాలని నేనేం అనట్లేదు. ముగ్గురి మూతులి గాడి తీయాలని నేను అనట్లేదు. నేను తీమా ఇప్పుడు నేను చెప్పలేదు.
చెప్పడం కూడా అది నీకు ఒక సమర్పణ అయితే చెయ్యి. ఆ భాషలో సమర్పణ కనుక అది అలాగే మా సమయం కూడా అలాగే ఉంటుంది కనుక ఆ దేవుని బిడ్డలారా తన మ్యారేజ్ అయిందనుకోండి, ఒకవేళ తన భర్త అలా ఉండకూడదు ఇలా ఉండాలి అని అన్నాడు అనుకోండి, క్రైస్తవ బిడ్డే అన్నాడు అనుకోండి, మేము అడ్డు చెప్పము. తన భర్తకు చెప్పుకొని తన ఈ విషయంలో ఒకవేళ ఏదైనా చదువుకుని ఒకవేళ ఉంటే అలాగా నడుస్తుంది, లేదంటే ఏదో విధంగా ఉంటుంది. అలాగే చెప్పేసి ఒట్టెట్టుకుంటుందని కాదండి. ఎందుకంటే ఒక ఒంటికి ఏదో వేసుకునే విషయంలో కనుక నేను దేవుని బిడ్డలారా ఎవరిని ఇబ్బంది పరచను. ఇప్పుడు నా ఇంటి దగ్గర ఉంది దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె నా ఇంటి పేరు మారిపోయింది, ఏదో ఒక ఇంటికి వెళ్ళింది. కానీ ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. అలాగే క్రైస్తవులు కూడా ఒకప్పుడు ఈ లోకంలో నీవు ఒక లోక సంబంధు కలిగినది ఒక వ్యక్తి కనుక నువ్వు అలా జీవించావు. ఇప్పుడు నువ్వు మారిపోయావు అంటే ఒక ఇంటికి ఒక మరి వ్యక్తిగా ఉన్నావు. అంటే క్రీస్తుకి నువ్వు భార్యగాను దాసురాలుగా ఉన్నావు కనుక ఆ ఇంటి యజమాని చెప్పినట్లుగా క్రైస్తవులు కొద్దిగైనా కొంచెమైనా మనం దేవునికి అనుకూలంగా చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొత్త భాషలు ఈ రోజున ఏమవుతారంటే మానేశారు. ఎక్కడ చూసినా మళ్ళీ తిరిగి కొత్త భాషలు మానేసి పాత మరి భాషలు పాత కీర్తనలే పడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును కనుక హల్లెలూయా చెప్పండి. పాత కీర్తనలు అంటే క్రైస్తవ కీర్తనలు పాత కీర్తనలు ఉన్నాయి కదండి. దేవుని ప్రేమ ఇదిగో జనులార పాపము మము తెలియరే, కేవలం నమ్ముకున్నా లోక రాజ్యము మాకగును అని పాత పాటలు ఉన్నాయి. ఇప్పుడు పాటలు కాదండి, దగ్గర 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పై ఆ పాటలు కదా. ఆ పాటలు పాడితే బాగుంటుంది, వేసుకున్న పాట అవి కాదు. పాత పాటలు అంటే అర్జునుడిగా ఉన్నట్టు రకరకాల సినిమాకు సంబంధించినవి లేక హీరోలకు సంబంధించిన పాటలు క్రైస్తవులు ఈ రోజు మళ్ళీ పాడటం ప్రారంభించారు. కనుక అది క్రీస్తులో ఉన్నటువంటి అనుభవం అంటారా, క్రీస్తు నందు కలిగిన అనుభవం అంటారా? అది కాదు. కనుక 2025లోకి వచ్చావు, మార్చుకో, మంచిగా ఉండు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరొక మరి ఒక విషయాన్ని మీ మధ్య నేను ఉంచాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఏమిటి అంటే దేవుని బిడ్డలారా ఇదిగో నూతన మార్గం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ మాటతో మనం సెలవు తీసుకోబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం చూడండి, 20వ వచనాన్ని మనం చదువుతున్నాం. సహోదరులారా యేసు మనకు ప్రదర్శించిన మార్గం అనగా ఏంటి? ఆ ప్రదర్శించిన మార్గము అంటే అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. ఆయన శరీరం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది కనుక. దేవుని స్తోత్రం. విన్నారా? క్రీస్తు నందు కలుగు అనుభవాలను మరొక మార్గం అంటే నూతనమైన మార్గం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతవరకు కూడా వేరే వేరే మార్గంలో నడిచామేమో, వేరే వేరే మార్గంలో కూర్చున్నామేమో, వేరే వేరే మార్గంలో ఆలోచనలు ఉన్నాయేమో, వేరే వేరే ఉద్దేశాల్లో నువ్వు జీవించడానికి ప్రయత్నించేవేమో. అయితే హఠాత్తుగా దేవుడిని దర్శించాడు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. మాట్లాడగానే నీ జీవితం మీదకి దేవుని కృప నీ హృదయంలోకి వచ్చేసింది. ఏం జరిగిందో తెలుసంటే ఇప్పుడు ఏ మార్గం నడుస్తున్నా కొత్త మార్గంలోనికి మరి నడుస్తున్నా.
ఆ మార్గమే యేసు మార్గం. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది యేసు మార్గంలో నడిచిన వాళ్ళు, యేసు మార్గంలో జీవించిన వారు, నూతనమైన మార్గంలో నడిచిన వారు ఈ రోజున చాలా మంది మరి మార్గాలు మార్చేశారండి. మార్గాలన్నీ విడిచిపెట్టేసి మళ్ళా పాత మార్గాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి క్రైస్తవ సోదరి సోదరులారా, ఇదిగో క్రీస్తునందు కలిగి నీకు అనుభవం నుంచి నువ్వు మరలా తిరిగి బయటికి రావడం కాదు, కానీ ఏదైతే నువ్వు నడిచినటువంటి మార్గము, నూతన మార్గం, యేసు మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడవాలి. కనుక 2025 సంవత్సరంలో వచ్చినటువంటి వీరు ఎవరైతే ఉన్నారో, వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో క్రీస్తునందు అనుభవం కలిగి ఉండాలి అంటే అనగా నీ హృదయము నూతన హృదయముగా ఉండాలి, నీ యొక్క నూతన ఆత్మ కలిగి ఉండాలి, నూతన భాష కలిగి ఉండాలి, నూతన యొక్క గీతము కలిగి ఉండాలి, నూతన యొక్క ఏంటంటే మార్గము కలిగి ఉండాలి. ఈ యొక్క చక్కటి మాటలు నీ హృదయంలో ఉంచుకొని నువ్వేం చేస్తావో తెలుసా అంటే క్రీస్తునందు కలిగే ఆ అనుభవాల విషయంలో చక్కగా నడుచుకోవాలని దేవుని పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు పాత సంవత్సరం, పాత పరిస్థితులు ఉంచుకుని ఈ రోజున కొత్త సంవత్సరం జనవరి 1వ తారీఖు 2025లోనికి నీకు వచ్చావు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను పొందావు. బయట ఆరోగ్యాలు, అనారోగ్యాలు, డాక్టర్కి అంతులేని, అనేది తెలియలేని, మందులు వేసుకున్నా తగ్గలేని, అన్ని కడుపులో నుంచి మొదలవుతున్నాయి. చనిపోయి అనగా ఆ తాతల వరకు, మామల వరకు కూడా అంతులేని రోగాల చేత వారి యొక్క పరిస్థితులు తెలియకుండా ఉన్నాయి. కనుక దయచేసి ఇంకా వచ్చే సంవత్సరాల్లో ఎలా ఉంటాయో మనకు తెలియదండి, ఎలా బాధలు పడతామో మనకు తెలియదండి. కనుక దయచేసి క్రీస్తునందు ఇవన్నిటి అందులో దేవుడు కృప చూపి మీకు ఆయన ఆరోగ్యాలు, రక్షణ, ఆయన యొక్క సన్నిధి కలిగి ఉంటే మీరు చక్కగా బాగుంటారని క్రీస్తు పేరట మరొకసారి మీకు ఈ నూతన యొక్క విషయాల గురించి మాట్లాడడానికి దేవుడు నాకు సహాయం చేసినందుకు ఒకసారి మీరు అందరూ ఎన్నందుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మీ అందరి వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్.